కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు, కొత్తపల్లి, రామడుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక డిపిఓ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీఓలు శ్రీనివాసు, సురేందర్, జగన్మోహన్ శిక్షణ ఇచ్చారు. మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ నేటితో ముగిసింది. ఇక విధులు, నిధుల ఉపయోగంపై అవగాహన కల్పించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ముఖ్యాంశాలు, గ్రామ పంచాయతీల విధుల బాధ్యతలు, సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు విధుల బాధ్యతలు, అలాగే గ్రామ పంచాయతీ స్థాయి సంఘాలు, పంచాయతీ విధులు మొదలగు అంశాలపై చర్చించారు. ఖర్చుల వివరాలను పంచాయతీ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఇక లేఅవుట్ మరియు బిల్డింగ్ అనుమతులు, నియమాలు గురించి వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు ఉన్నారు. రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది. మన తిమ్మాపూర్ మండల్లో సర్పంచులకి శిక్షణ కార్యక్రమం అనేది 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ప్రభుత్వం నుండి నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం అనేది కొత్తగా నూతనంగా ఎవరైతే ఎన్నికైనారో సర్పంచులు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన శిక్షణ ఇది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధుల నిర్వహణ, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయడము అనేది, మనకి ఫండ్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది, పరిశుభ్రంగా గ్రామాన్ని ఎలా ఉంచాలి అనేది, మిగతా అంశాల గురించి మేమందరం నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మధ్యలో పెడితే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటాయనేది మా ఆకాంక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్పంచుల శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగిశాయి. అలాగే ఈ 5 రోజులు మేము ఈ శిక్షణ తరగతిలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే అధికారులు కూడా మా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. మీరు మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మా గ్రామంలో గ్రామ సభలు అయితేంది, పారిశుద్ధ్యం అయితేంది, తాగునీటి సమస్యలు అయితేంది, స్ట్రీట్ లైట్లు అయితే, సీసీ రోడ్లు, ప్రతిదీ ఏ రకంగా చేసుకోవాలో అధికారులు వివరంగా చెప్పారు.